వెల్కమ్ టు వీడియో ప్రైమ్. పొలిటికల్ కాన్సెప్ట్ డీల్ చేయడంలో శంకర్ స్టైలే వేరు. అది జెంటిల్మెన్ అయినా, ఒకే ఒక్కడైనా, ఇండియన్ అయినా, సినిమా ఏదైనా ఇష్యూని తీసుకొని రాజకీయంగా దాన్ని బాగా చూపిస్తారు శంకర్. చాలా ఏళ్ల తర్వాత గేమ్ చేంజర్తో ఇదే చేయాలని చూస్తున్నారు ఈ దర్శకుడు. తాజాగా ఈ చిత్ర కథపై మేజర్ అప్డేట్ ఇచ్చారు దిల్ రాజు. గేమ్ చేంజర్లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలుంటాయా అనే అనుమానాలు ఇన్నాళ్ళు ఉండేవి, కానీ ఉంటాయని తేల్చేశారు నిర్మాత దిల్ రాజు. జెంటిల్మెన్లో విద్యాశాఖ అవినీతి, ఒకే ఒక్కళ్ళు కరప్షన్ ముఖ్యమంత్రి, భారతీయులు లంచం, ఇలా ఒక్కో సినిమాలో ఒక్కొట్టి చూపించారు. అయితే తనది గాని దారిలో వెళ్ళి ఐ 2.0, ఇండియన్ 2 లాంటి సినిమాలతో వెనకబడ్డారు శంకర్. గేమ్ చేంజర్తో కంటెంట్ ఉన్న సినిమాతో వస్తున్నారు శంకర్. ఇందులో తెలుగు స్టేట్ పాలిటిక్స్ ఉంటాయని దిల్ రాజు చెప్తున్నారు. దాంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. దానికి తోడు పొలిటికల్ కథ డీల్ చేయడంలో శంకర్ ఎక్స్పర్ట్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని చేరుతున్నాయి. మరి చూడాలిక ఏం జరుగుతుందో.